ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ బ్రదర్. ఎందుకంటే ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలి అంటే తక్కువ టైంలో స్టోరీ చెప్పడం చాలా కష్టం. సార్ చెప్పినట్టు మాస్టర్స్ అన్నది ఏదైతే ఉందో ఇట్ ఈస్ వాట్ అ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ ఆర్ ఫేసింగ్. ఎందుకంటే చాలా మంది ఇక్కడికి వచ్చేది ఐ థింక్ అదర్ దెన్ పీపుల్ హావ్ బీన్ వర్కింగ్ హియర్, అందరు మాస్టర్స్ కోసమే ఎక్కువ మంది వస్తారు. అండ్ అప్పుడప్పుడు వెన్ ఐ సీ సమీర్ హోమ్ రియల్లీ హ్యావ్ లాట్ ఆఫ్ డ్రీమ్స్ ఫర్ దేర్ కిడ్స్. సో చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తుంది, బట్ ఐ కెన్ ఫీల్ వాట్ యూ డిడ్ అండ్ ఐ థింక్ ఇట్ షుడ్ బి డెడికేటెడ్ టు ఆల్ ది మాస్టర్ స్టూడెంట్స్ అవుట్ దేర్. అండ్ అమ్మా ఎలా ఉన్నావురా నాని? బాగానే ఉన్నామ్మా. అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి 1 అవర్లో. మళ్ళీ కాల్ చేస్తా. అవునా, చేసుకో. ఫ్రీ అయ్యాక కాల్ చేయలే మరి. బాయ్. ఓకే బాయ్ నాని. చెప్పు మామ. ఏం చేస్తున్నావురా? పడుకున్నా మామ, ఇప్పటికే లేట్ అయింది. రేపు సాటర్డేనే కదరా, మెల్లగా మధ్యాహ్నం 1 వరకు లేవచ్చు కదా. అట్లా అనిపిస్తుంది నీకు. గుడ్ నైట్. అయ్యో, పడుకున్నావా నాని? పడుకుంటున్నా. ఏం లేదు నాన్న, ఇవాళ తొలి ఏకాదశి. కొంచెం శుభ్రంగా స్నానం చేసి దేవుడు దండం పెట్టుకో నాన్న. ప్లీజ్ అమ్మా, నైట్ అయింది, మాకు అస్సలు ఒప్పుకోలేదు. అట్లా అనొద్దురా, దండం పెట్టుకో నాన్న, నీకే మంచిది. సరే పెట్టుకుంటా పో. నా బంగారు కొండరా నువ్వు, నా మాట ఎప్పుడు కాదా నువ్వు. సరే పడుకో ఇంకా. గుడ్ నైట్ నాన్న. గుడ్ నైట్. అరే నాని, నీకోసము బెండకాయ ఫ్రై, పప్పు, చారు చేశాను, తిందురా. ఆమ్లెట్ కూడా వేసుకురా. ఆల్రెడీ చేసినారా. నువ్వు సూపర్ అమ్మా. అట్టుంటుంది మనతోటి. హాయ్ నాని. నీ వీడియో పాజ్ అయింది. ఇదేం డొక్కుపోండిరా బాబు, ప్రతిసారి పాస్వర్డ్ అడుగుతుంది. ఆగు ఒక్క నిమిషం. ఇప్పుడు నేను కనిపిస్తున్నానా? ఇప్పుడు ఓకే. ఓకేనా? ఏమైంది చెప్పు. ఏదో పనిలో ఉన్నట్టున్నావు, తర్వాత కాల్ చేస్తాలే. ఓయ్ ఓయ్ ఆగు.
నీకంటే ఎక్కువనారా పని నాకు? చెప్పు. ఏం లేదమ్మా, ఊరికనే మాట్లాడాలనిపించింది. మంచిగా తింటున్నావరా అసలు నువ్వు? బాగానే తింటున్నామ్మా. ఏం తింటామో ఏమో చూడు, ఆ మొహం మొత్తం పీక్కుపోయిందంతా. బా మంచిగా తిను. మళ్ళీ స్టార్ట్ చేస్తాను, నువ్వు పెట్టేస్తాను. బాయ్. అరే అమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందిరా. ఏమి ఇంకా పడుకోలేదా నాని? ఏమైందిరా? పిడకలు ఏమన్నా వచ్చిందా? ఏదో పిచ్చికలు వచ్చింది. అమ్మా చెప్పడం మర్చిపోయాను, ఈ నెల ఖర్చులకు డబ్బులు పంపించిన, ఒకసారి చెక్ చేసుకోవా? సరే చేసుకుంటాలే, కానీ మరీ హోమ్సిక్గా ఉంటే ఒకసారి వచ్చి వెళ్ళొచ్చు కదరా, నాకు బాగుంటుంది. అదేం లేదమ్మా, బాగానే ఉన్నాను నేను. సరే మరి నీ ఇష్టం. సరే పడుకో నాన్న, ఇంకా గుడ్ నైట్ రా. గుడ్ నైట్. గుడ్ నైట్. So I like hikes, movies, bar hopping, and traveling. What do you like? I like your smile. Aw, thank you. I mean, you're getting some kind of spark in your eyes when you smile. Aw, you're really sweet. Hey, I'll call you back, okay? Okay, bye. Bye. చెప్పు మామా. విక్కీ, అమ్మకి సీరియస్గా ఉందిరా. నువ్వు టెన్షన్ పడతావని ఏం చెప్పొద్దని. నువ్వు తొందరగా వస్తే బెటర్. ఏం మాట్లాడుతున్నావు మామా? ఏమోరా, సడన్గా స్ట్రోక్ వచ్చింది. నువ్వు ఎంత తొందరగా వస్తే అంత బెటర్ రా. నువ్వు మొన్న పంపించిన డబ్బులతో కొన్నాను రా. ఎట్లుంది ఇది? ఏం తింటామో ఏమో చూడు, ఆ మొహం మొత్తం పీక్కుపోయిందంతా. మరీ హోమ్సిక్గా ఉంటే ఒకసారి వచ్చి వెళ్ళొచ్చు కదరా, నాకు బాగుంటుంది. అరే, మీ ఫారెన్లో ఉన్న వాళ్ళకి ఎమోషన్స్ ఉండవారా? అమ్మకి సీరియస్గా ఉందంటే వెంటనే రాకుండా 1 వీక్ అంటున్నావు. మొన్న ఆ భార్గవ్ వాళ్ళ తాత చచ్చిపోతే అస్సలు ఇండియాకు కూడా రాలేదు వాడు. ఇక్కడ సినిమాలో చూపించేది నిజమే అన్నమాట. అక్కడికి పోగానే ఫ్యామిలీని మర్చిపోతారు కదా. ప్రేమలు ఎమోషన్స్ ఏమి ఉండవు. కోల్డ్ హార్టెడ్ పీపుల్. ఏమన్నావు మామా? మాకు ఎమోషన్స్ ఉండవా? ప్రతి ఒక్కడు ఫారెన్లో ఉన్నోడికి ఎమోషన్స్ ఉండవు, ఫుల్ పైసలు ఉంటాయి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు, అసలు కష్టాలే ఉండవు అనుకుంటారు. మామ మేము పొద్దున 5 గంటలకు లేచి పార్ట్ టైమ్స్ చేసి అటు కాలేజ్ ఫీజు కట్టుకుంటూ ఇటు ఇంటికి డబ్బులు పంపించుకుంటూ క్లాస్లు అటెండ్ అయ్యి అసైన్మెంట్ సబ్మిట్ చేసి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి మళ్ళీ నైట్ షిఫ్ట్లు చేసి నచ్చినా నచ్చకుండా ఎన్నో సాక్రిఫైజులు చేస్తాం మామ మేము. అందరిని వదిలిపెట్టి ఇక్కడికి రావడం మాకేమైనా సరదానా? ఏమన్నావు? భార్గవ్ వాళ్ళ తాత చచ్చిపోయినప్పుడు వాడు రాలేదా?
వాడు అసలు ఎందుకు రాలేదు దానికి రీజన్ తెలుసా? తెలియదు. ఆ టైంలో వాడు ఇండియాకి రాలేకపోయినందుకు ఎంత ఏడ్చిండో నాకు తెలుసు. అక్కడ ఎవరికైనా ఏమైనా అయితే ఇండియాకి రాకపోతే వాడికి ప్రేమ లేదు, వాడు సెల్ఫిష్, అది ఇది అనుకుంటారు. కానీ అక్కడికి రాలేక ఇక్కడ ఉండలేక లోపల ఎంత చస్తామో ఎవరికి తెలియదు. ఏదో ఇక్కడ ఉంటే ఫ్యామిలీ మీద ప్రేమ ఉండదు, ఇండియన్ కల్చర్ మీద రెస్పెక్ట్ ఉండదు అనుకుంటారు. కానీ ఇక్కడ ఉన్న మాకు కూడా ఫ్యామిలీ మీద ప్రేమ, ఇండియన్ కల్చర్ మీద రెస్పెక్ట్ రెండు ఉంటాయి. ప్రతి పండగ ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం. మాకేం తీటెక్కువ ఏం రాలేదు ఇడికి. అదంతా పోనీ మామ, నేను అసలు 1 వీక్లో ఎందుకు వస్తా అంటున్నా తెలుసా? ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవడానికి పైసలు లేవు, నా దరిద్రానికి క్రెడిట్ కార్డులు ఏమో నిండిపోయినాయి. నువ్వు టికెట్ బుక్ చేయప్పుడే వస్తా. నీ దగ్గర కూడా ఉండవు కదా మామ, అందుకే అడగలే. మా అమ్మకేం కాదు, 1 వీక్లో వచ్చేస్తా. ఇంకోటి మామ, ఇంకోసారి ఎవడో గొట్టంగా ఏదో చూపించాడని అని నమ్మకం. అక్కడెక్కడో కూర్చొని ఏమన్నా రాసుకుంటారు. రియాలిటీలో ఇక్కడ ఉన్నోడికే తెలుస్తుంది ఆ బాధ. Yo, come on. Give me the money. I know you've got some on you, man. Stop holding out on me. Come on. Come on. I just have those. Hey, put that phone down. Hey, are you listening to me? Put that phone away. చెప్పమ్మా. ఆ చేతికి ఏమైందిరా? కనిపించిందా? చికెన్ కట్ చేస్తుంటే కట్ అయింది. చూసుకోవచ్చు కదరా. ఒక నిమిషం ఆగు. ఎక్కడికి మా? నా చెయ్యి కట్టవడానికి నువ్వు దిష్టి తిప్పడానికి ఏమన్నా సంబంధం ఉందా మమ్మీ అసలు? వా, ఏడవడానికి మాత్రం రెడీగా ఉంటావే నువ్వు. ఏం కాలే అమ్మా నాకు. చూసుకొని చేయొచ్చు కదా. ఈ బాహుబలికి ఏమైందని భయపడుతున్నావా అమ్మా? సినిమా డైలాగ్ చెప్పామంటే చెంప పగులుతుంది. సారీ సారీ, నెక్స్ట్ టైం చూసుకుంటా, ఓకేనా? సారీ. లవ్ యూ మా. కలలని కడకి చేర్చిన తరుణమా
వీలు